ఎన్నికల ముందర ఏపీ సీఎం జగన్ బయోపిక్ యాత్ర 2 పై ఫుల్ హైప్ నెలకొంది. ప్రత్యర్థులైన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ కుట్రలను కుతంత్రాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత సీఎం జగన్ ఎదిగిన తీరును ఇందులో చూపిస్తుండటంతో ఏపీలో ఈ సినిమాపై ఫుల్ హైప్ నెలకొంది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రియల్ ఇన్సిడెంట్లతో తెరకెక్కిన సినిమాలకు కానీ, బయోగ్రఫీ సినిమాలకు కానీ, సీక్వెల్ సినిమాలకు కానీ మంచి ఆదరణ నెలకొంది. ఇక అందులో భాగంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6 సంవత్సరాల పాటు సీఎంగా కొనసాగిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా సీఎం అయ్యారో, పాదయాత్రతో ఎంత కష్టపడ్డారో, ఆయన రాజకీయ జీవితంపై వచ్చిన యాత్ర సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక రకంగా వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడడానికి ఈ సినిమానే ఎక్కువ ఇంపాక్ట్ చూపించిందని చెప్పాలి. ఇక ఇప్పుడు దానికి సీక్వెల్ గా యాత్ర 2 అనే సినిమా వస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను ఎలాగైతే సక్సెస్ఫుల్ గా కొనసాగించారో, కుట్రలు ఛేదించి ఎలా సీఎం అయ్యారో అన్న దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. యాత్ర 2 సినిమా రేపు రిలీజ్ అవుతుంది. ఇక దానికి సంబంధించి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్లో 9 గంటలకు ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకి వైసీపీ పెద్దలు, ఏపీ ప్రభుత్వం కూడా ఇతోధిక సాయం అందిస్తుండటంతో హైప్ నెలకొంది. ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి భారీ కసరత్తులను చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాని చూడాలని దాదాపు ప్రభుత్వం నుంచి అన్ని చోట్ల నేతలు ప్రజలకు పిలుపునిస్తున్నారు. ప్రమోషన్స్ కూడా కొనసాగుతున్నాయి. ఇక యాత్ర 2 క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చూస్తుంటే రేపు జనాలు భారీగా ఈ ఈవెంట్ కి హాజరై దీన్ని సక్సెస్ చేస్తారనే వార్తలైతే వస్తున్నాయి. జనాల్లో వైఎస్ఆర్ జగన్ పై జరిగిన కుట్రలు కుతంత్రాలు ఎలాంటివో చూపించడానికి ఈ సినిమాని ఎలక్షన్స్ కి ముందు రిలీజ్ చేస్తున్నారు. చూడాలి మరి యాత్ర 2 కూడా యాత్ర సినిమాలాగా ప్రత్యర్థుల గుండెల్లో ఎంతలా గుబులు పుట్టిస్తుందో.